హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనిల్. వెల్కమ్ టు నాన్న మనసులా ఛానల్. బిగ్ బాస్ హౌస్లో ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు జరుగుతున్నాయి. ఎవరు పాటుకోవాలి బాగా ఆడుతున్న తరుణంలో అందరం కలిసి ఆడదామని నిఖిలే చెప్తాడు. మళ్ళీ తన క్లాస్ కోసం తనే ఇండివిజువల్గా ఆడుతున్నాడు. చూస్తున్న వాళ్ళకి ఎట్టుందంటే నిఖిల్ డబుల్ గేమ్ ఆడుతున్నాడు అనిపిస్తుంది మనకి. అందరం కలిసి ఆడదామని ఎందుకన్నావు? వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఒక 12 మంది వస్తారని చెప్పి బిగ్ బాస్ చెప్పినప్పుడు వాళ్ళని ఆపాలనుకున్నారు. వాళ్ళని ఎందుకు ఆపాలనుకున్నారంటే వాళ్ళు ఎవరైనా వస్తే లోపల ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పి బిగ్ బాస్ చెప్పడం జరిగింది. అలాంటి సందర్భంలో అందరూ కలిసి ఆడదాం అని చెప్పిన నువ్వే నీ క్లాన్ కోసం మళ్ళీ ఇండివిజువల్గా గేమ్ స్టార్ట్ చేశావు. అది చూసే వాళ్ళకి కన్ఫ్యూజ్గా ఉందన్నమాట. ఎట్లా ఉందంటే నువ్వు డబుల్ గేమ్ ఆడుతున్నావా నిఖిల్ అని అనిపిస్తుంది మనకు చూస్తుంటే. బిగ్ బాస్ ఒక ఛాలెంజ్ పెట్టారు. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్నెస్లో భాగంగా 3వ ఛాలెంజ్ మీకు ఇస్తున్నాను. ఆ ఛాలెంజ్ పట్టుకోండి లేదా పగిలిపోతుంది. ఇక్కడ పట్టుకోవటం అంటే ఏమిలా, ఒక ఫ్రేమ్ ఇస్తారు, ఆ ఫ్రేమ్కి ఒక హ్యాండిల్ ఇస్తారనమాట. ఆ హ్యాండిల్ మనం పట్టుకోవాలి. దానికి ఆ హ్యాండిల్కి ఏమైంది అంటే ఒక శీల లాంటిది ఇస్తారు. శీల లాంటిది అటాచ్ చేసి ఉంటుంది. ఆ హ్యాండిల్ కనుక వదిలేస్తే ఆ శీల వెళ్ళి వెనక బెలూన్ ఉంటుంది, ఆ బెలూన్ గుచ్చుకొని బెలూన్ పగిలిపోద్ది. అలా ఎవరైతే పాల్గొడతారో వాళ్ళు ఆటలో ఓడిపోయినట్టే. దీనిలో భాగంగా సంచాలకులుగా మణికంఠని ఎన్నుకుంటారు. ఇప్పుడు ఆడే ఇద్దరు అలాగే సంచాలకులే ఉండాలి. సీత క్లాన్ నుంచేమో మన నబీల్ వస్తాడు, నిఖిల్ క్లాన్ నుంచేమో పృథ్వీ వస్తాడు. మిగతా వాళ్ళందరినీ లివింగ్ రూమ్లోకి వెళ్ళి కూర్చోమని చెప్పి బిగ్ బాస్ చెప్తారన్నమాట. ఇక్కడ ఆడతామంటారు. మధ్య మధ్యలో బిగ్ బాస్ ఏం చేస్తారంటే వాళ్ళని కదిలిస్తామంటారు అన్నమాట. పృథ్వీ చేత పృథ్వీ పాట పాడతాడు. ఆ పాట ఎవరి కోసం పాడాడో ఒకసారి అడగండి బిగ్ బాస్ అని నబీల్ చెప్పినప్పుడు నేను విష్ణు కోసం పాడాను బిగ్ బాస్ అని పృథ్వీ చెప్తాడనమాట. బయట ఉన్న ఈ సభ్యులు అందరూ ఓ అని ఒకటే గోల. ఈ విష్ణుప్రియ ఏమో మురిసిపోతా ఉంటుంది, అబ్బా నా కోసం పాడాడా అని. ఓ పక్క మణికంఠనేమో బయట నుంచి కామెంట్లు మణికంఠ మీద. ఇది చూడటానికి సరే ఓకే బాగుంది, అంతా బాగుంది. మణికంఠని బిగ్ బాస్ ఓ మాట అడుగుతారు, వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నావు మణికంఠ అని అడిగితే పృథ్వీనే గెలిచేటట్టుంది బిగ్ బాస్ అని చెప్తాడు. ఎందుకని అంటే నబీలుకి పట్టుకొని షివరింగ్ వస్తుంటుంది. అంటే ఎక్కువసేపు దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే చాలా కష్టం. అందుకని మణికంఠ ఆ విధంగా చెప్తాడు అన్నమాట. బయట నుంచేమో వీళ్ళేమో కామెడీ చేస్తామంటారు కదా. విష్ణుప్రియ మణికంఠ గుండు బాగా కొడతా అని చెప్పి అరుస్తూ ఉంటుంది. తర్వాత మళ్ళీ బిగ్ బాస్ ఇంకో మాట అంటారు, వీళ్ళిద్దరిలో తీసేయాల్సి వస్తే ఎవరిని తీసేస్తావు మణికంఠ అని అడిగినప్పుడు నబీల్ని తీసేస్తా బిగ్ బాస్ అని చెప్తారు. ఎందుకంటే నబీల్ ఆల్రెడీ ఒక ఛాలెంజ్ ఆడాడు, ఇది 2వ ఛాలెంజ్. పృథ్వీకి అయితే ఇది ఫస్ట్ ఛాలెంజ్ కాబట్టి నేను నబీల్ని తీసేద్దాం అనుకుంటున్నాను అని చెప్తారు. ఈలోపు బిగ్ బాస్ ఒక పావు గంట టైం అంటే 15 నిమిషాలు టైం ఇస్తారు. ఈ 15 నిమిషాలు అయిపోతుంది. ఈ 15 నిమిషాలు అయిపోగానే ఇద్దరు పట్టుకొనే ఉంటారు. అంటే ఎవరు ఓడిపోరనమాట, ఇద్దరు పట్టుకొనే ఉంటారు. బిగ్ బాస్ ఏం చేస్తారంటే ఇంకా మిగతా హౌస్ సభ్యులు ఉన్నారు కదా బయట లివింగ్ రూమ్లో, వాళ్ళందరినీ లోపలికి రమ్మని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ లోపలికి వస్తారు. లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు 2 చేతులతో పట్టుకోన్నారు కదా, ఇప్పుడు ఒక చేతినే ఉపయోగించి అలాగే పట్టుకోవాలా అని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా చాలాసేపు నబీల్ పట్టుకున్నా కానీ దాన్ని బ్యాలెన్స్ చేయలేక పృథ్వీకి కంగ్రాట్ చెప్పి అలాగే శక్తి టీంకి కంగ్రాట్ చెప్పి అది వదిలేస్తాడన్నమాట. ఇప్పుడు గెలిచింది ఎవరు అంటే శక్తి టీం పృథ్వీ గెలిపించాడు. వాళ్ళ సంతోషంలో వాళ్ళు ఉంటారు. తర్వాత యష్మి ఫీల్ అవుతూ ఉంటుంది. నిఖిల్
అలాగే పృథ్వీ వీళ్ళు ఉంటారు. నిన్న గేమ్లో భాగంగా శక్తి టీం ఓడిపోతే, అంటే నిఖిల్ క్లాన్ ఓడిపోతే, వాళ్ళ సభ్యుల్లో ఎవరో ఒకరిని స్కిప్ చేయమని బిగ్ బాస్ చెప్పినప్పుడు మణికంఠని స్కిప్ చేస్తారు. ఆ విషయమే యష్మి మాట్లాడుతూ మణికంఠని ఇట్లా తీసేశారు, అదే నువ్వు మా క్లాన్లో ఉంటే మేము నిన్ను తీసేసేవాళ్ళం అని ఆ క్లాన్ సభ్యులు ఉండటం జరిగింది అనమాట. ఎందుకని తీసేస్తారని అడిగినప్పుడు నువ్వు బాగా ఆడలేదు అని చెప్పి వాళ్ళు అంటారంట యష్మితోటి. అందుకని దానికి ఫీల్ అవుతా ఏడుస్తూ ఉంటే వీళ్ళు వచ్చి ఓదారుస్తారు, నిఖిల్ పృథ్వీ. ఈలోపు ప్రేరణ వచ్చి నోట్లో స్వీట్ పెట్టిద్ది అనమాట యష్మి నోట్లో. తర్వాత ఆమెను ఓదారుస్తారు, నిఖిల్ పృథ్వీ ఓదారుస్తారు, అందరితో అయిపోద్ది. తర్వాత బిగ్ బాస్ అందరిని కూర్చోబెట్టి, ఇప్పుడు శక్తి క్లాన్ గెలిచింది కాబట్టి కాంతారా క్లాన్లో ఉన్న ఎవరో ఒక సభ్యుల్ని మీరు తీసేయాలని బిగ్ బాస్ చెబుతారన్నమాట. నిన్నేమో శక్తి టీం ఓడిపోతే వాళ్ళ సభ్యుల్లో టీంని ఒకరు తీసేయడం జరిగింది, ఆ టీంలో సభ్యుల్లో ఒకరు తీసేయడం జరిగింది. అలాగే వీళ్ళు ఓడిపోయారు కదా ఇప్పుడు కాంతారా టీం. అలాంటప్పుడు ఆ తీసే అవకాశం కూడా వాళ్ళ క్లాన్ వాళ్ళకే ఇవ్వాలి, కానీ ఇక్కడ బిగ్ బాస్ అట్లా ఇవ్వాల. నిఖిల్కి అవకాశం ఇచ్చాడు, ఎవరో ఒకరిని వాళ్ళ క్లాన్ వాళ్ళని స్కిప్ చేయమని చెప్పి. అప్పుడు వీళ్ళు ఆలోచించుకొని నబీల్ని తీసేయాలని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే ప్రతి ఆటకి నబీలే ముందుకు వస్తున్నాడు, అందుకని అతన్ని తీసేద్దాం, స్కిప్ చేసేద్దాం అని చెప్పి చెప్తారన్నమాట. యాక్చువల్గా నబీల్ని తీసేయడం అనేది అస్సలు నచ్చల. ఇప్పుడు హౌస్లో అందరం కలిసి ఆడదాం అని చెప్పిన నిఖిల్ ఎందుకు కలిసి ఆడదాం అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆపటానికి కదా, అందరం కలిసి ఆడాలనుకుంది. కానీ ఇతను క్లాన్ కోసం ఇండివిజువల్గా గేమ్ ఆడి బాగా ఆడుతున్న నబీల్ని పక్కకి స్కిప్ చేసేస్తారనమాట. అంటే ఇప్పుడు ఇతను క్లాన్ కోసం ఆడుతున్నట్టే, ఇంకా ఇప్పుడు అందరు కలిసి ఆడింది ఏమీ లేదు కదా. అలా నిఖిల్ బాగా ఆడే నబీల్ని పక్కన పెట్టడం జరిగింది. ఇదైతే నాకు అసలు అయితే నచ్చలేదు. మీకేమనిపించిందో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తర్వాత వచ్చేసరికి నబీల్ని తీసేయడానికి గల కారణాలు ఏంది అని చెప్పి నిఖిల్ని సీత వాళ్ళు అడుగుతూ ఉంటారు. అప్పుడు ఇద్దరు పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటా ఉంటారు. అప్పుడు ప్రేరణ అడుగుతూ ఉంటారు, నిన్న మీ క్లాన్లో మణికంఠని ఎందుకు తీసేశారు? యాక్చువల్గా మణికంఠ బాగా ఆడడు అనే ఉద్దేశంతో వాళ్ళందరూ, అంటే ఫిట్నెస్లో సరిగ్గా లేడు, కరెక్ట్గా లేడు, అతను సరిగ్గా ఆడలేడు అనే వాళ్ళు అనుకొని అతన్ని పక్కన పెట్టడం జరిగింది. కాసేపు మణికంఠ కొంచెం ఫీల్ అయినా కానీ సరే మన క్లానే కదా గెలిచేదని అతనే రియలైజ్ అయ్యి పక్కకు వెళ్తాడనమాట. ప్రేరణ అడిగినప్పుడు వీళ్ళు చెప్తారు అతనే పక్కకి వెళ్ళిపోయాడు అని చెప్తుంటే మణికంఠ ఏం చేస్తాడు, అని చెప్పి అంటుంటాడు. ఎట్లా ఉందంటే చూసే వాళ్ళకి వీళ్ళు కావాలనే మణికంఠని తీసేశారు అతనికి ఇష్టం లేకపోయినా. ఇప్పుడు నీకు ఇష్టం లేకపోతే నువ్వు దాని మీద స్ట్రైక్ అయ్యి ఉండి గట్టిగా నేను వెళ్ళను, నేను ఆడతాను అని చెప్పి గట్టిగా చెప్పాలి. చెప్పకుండా వీళ్ళ ముందు ఊహు అంటుంటే చూసే వాళ్ళకి ఎట్టుందంటే వాళ్ళు కావాలని తీసేసినట్టే ఉంది. అందుకని దాని దగ్గర ఒక పెద్ద గొడవ అయ్యింది, మాట పెరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగా మణికంఠ అతను వేసుకున్న మైక్ తీసేసి ఇసురు కొడతాడు. ఈ మైక్ ఇసురు కొట్టడం అనేది చాలా తప్పు. దీనికి నాగార్జున గారు రేపు వచ్చినప్పుడు మణికంఠ మీద చాలా కోపంగా ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నా. మణికంఠ మీద బాగా సీరియస్ అవుతారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఇసిరేయటం ఏంది, మైక్ తీసి ఇసిరేయటం ఏంది? ఇప్పుడు వరకు నువ్వు చాలా సందర్భాల్లో కోపపడ్డావు, బాధపడ్డావు, ఇవన్నీ ఓకే. ఎప్పుడు అట్ట జరగల. నిన్న నీదే కదా తప్పు. నువ్వు వెళ్ళకూడదు అనుకున్నప్పుడు గట్టిగా ఆ పాయింట్ మీదే ఉండి నేను వెళ్ళను, నేను పలానా గేమ్ ఆడాను అని చెప్పి వాళ్ళకి గట్టిగా చెప్పుకోవాలా. ఇక్కడ వీళ్ళ ముందుకు వచ్చి అని తర్వాత వాళ్ళు అడుగుతుంటే నువ్వే కదా అట్లా వెళ్ళిపోయావంటే
నేను అనబోయే ముందే మీరు మీ నోట్లోంచి నా పేరు వచ్చేసిందని చెప్పారు అని చెప్పి దాని మధ్య వాళ్ళకి మాట ఇదవుతుంటే ఇసురు కొడతారు మైక్ తీసి. ఆ కారణం చేత కంపల్సరిగా కోప్పడతారు నాగార్జున గారు. అదైతే నాకు అనిపిస్తుంది కోప్పడతారని. ఇట్లా జరుగుతూ ఉంటుంది. నిఖిల్ చెప్పే కారణాలకి సీత సాటిస్ఫైగా అన్నమాట. అతను చెప్పే కారణాలకి సరే అని పక్కకు వచ్చేస్తారు. తర్వాత ఏమైంది అంటే ఇట్లా మణికంఠ ఇట్లా అంటున్నాడు వాళ్ళ ముందు అని. మణికంఠ అని అడుగుతాడు నిఖిల్, ఎరా నువ్వే కదరా వెళ్తా అంటే ముందు అట్లా అడిగారు అని చెప్పి చెప్పడం జరిగింది మణికంఠ కూడా. సరే అది అంతటితోటి సర్దు అనిగిద్ది అనుకుంటాము. తర్వాత ఏం జరిగింది అంటే మళ్ళీ ఇంకో టాస్క్ ఇస్తారు, ఇంకో ఛాలెంజ్. అదేంటంటే రంగుల ఫజిల్ అంట. ఆ రంగుల ఫజిల్లోకి వచ్చేసరికి అక్కడ వాటికి సంబంధించిన రంగు అంటే కలర్స్ 2 కలర్స్ ఉంటాయి. వాటిని ఒకదాన్ని ఒకటి అటాచ్ చేస్తూ ఆ క్యూబ్ సింబల్ వచ్చేటట్టు చేయాలన్నమాట. అయితే నిఖిల్ క్లాన్లో నుంచి 2, అలాగే సీత క్లాన్లో నుంచి 2 వస్తారు. నిఖిల్ క్లాన్లో నుంచి ఎవరో కాదు, పృథ్వీ అను మన నిఖిల్ ఇద్దరు వస్తారన్నమాట. వాళ్ళ క్లాన్లో నుంచి ప్రేరణ వాళ్ళు వస్తారు. అయితే దీనికి కూడా ఒక 5 నిమిషాలు టైం ఇస్తారు బిగ్ బాస్. ఎవరు గెలవరు అన్నమాట, ఎవరు క్యూబ్ సెట్ చేయలేరు, ఆ గేమ్ ఓడిపోతారు. తర్వాత 3వ ఛాలెంజ్ పెడతారు. బీబీక్యూన్ అని టైం ఉంటుంది, బజార్ మోగిద్ది అనమాట. ఒక టైం అది 5 సెకండ్లు కావచ్చు, 10 సెకండ్లు కావచ్చు. వీళ్ళు ఎక్కడున్నా కానీ ఒక స్టేజ్ లాగా ఒకటి ఉంటుంది. ఆ స్టేజ్ మీద గవగవ పరిగెత్తుకుంటా రావాలి. ఆ బజార్ మోగేసరికి అక్కడ ఉన్న సెకండ్స్ పడతా ఉంటాయి. ఆ సెకండ్స్ ఆగిపోయేలోపు వీళ్ళు వచ్చి ఆ స్టేజ్ మీద నుంచి ఉంటే బిగ్ బాస్ ఏం చేస్తారంటే కొన్ని సాంగ్స్ పెడతారు, దానికి డ్యాన్స్లు వేస్తూ ఉండాలి. అలా ఒక్కొక్కరు స్కిప్ అవుతారు. ఒకనొక టైంలో ఎవరు ఆ స్టేజ్ మీదకి వచ్చారో అర్థం కాదు. మనం పర్టికులర్గా గమనిస్తే ఆ టయానికి నిఖిల్ ఒక్కడే అక్కడికి వస్తాడు, మిగతా వాళ్ళు ఎవరు ఆ స్టేజ్ మీద ఉంటారు అన్నమాట. ఇప్పుడు దీనికి సంచాలకులుగా నబీల్ని పెట్టినప్పుడు అంటే ఏ టైంలో బజార్ మోగిద్దో తెలియదు, ఎప్పుడు ఎవరు పరిగెత్తారో తెలియదు అన్నమాట. అట్లా ఉంటుంది. అయితే నబీలు చూడలేకపోతాడు. అప్పుడు బిగ్ బాస్ ఏం చేస్తారంటే నిఖిల్ని అడుగుతారు, ఎవరు వచ్చారు ఏందని అడుగుతారు అన్నమాట. అప్పుడు బిగ్ బాస్కి నిఖిల్ ఏం చెప్తాడంటే సోనియా, నేను, పృథ్వీ, ప్రేరణ వచ్చాం బిగ్ బాస్ అని చెప్పి చెప్తాం జరిగింది అన్నమాట. యాక్చువల్గా ఆ టైంలో నిఖిల్ ఒక్కడే వచ్చాడు, మిగతా వాళ్ళ పేర్లు కూడా చెప్తాడనమాట. అది కరెక్ట్గా అనిపించింది నాకు. చెప్తే ఇంకొంచెం ఎక్కువ మంది పేర్లు చెప్తే బాగుండేది, నువ్వేంది ఇంతవరకే చెప్పావని ప్రేరణ అడగటం కూడా జరిగింది. యాక్చువల్గా అయితే ఆ టయానికి నిఖిల్ ఒక్కడే ఆ స్టేజ్ మీదకి వస్తాడు, మిగతా వాళ్ళు ఎవరు రారు. టోటల్గా ఆ గేమ్లో లాస్ట్కి వచ్చేసరికి పృథ్వీ, నిఖిల్, ప్రేరణ వీళ్ళే మిగులుతారు. ప్రేరణ క్లాన్లో ఆ ఒక్కటే ఉంటుంది, నిఖిల్ క్లాన్లో వీళ్ళిద్దరు ఉంటారు. కాబట్టి ఆ గేమ్లో కూడా ఆ ఛాలెంజ్లో కూడా నిఖిల్ క్లానే గెలుస్తారన్నమాట. ఈరోజు ఇంతవరకే హౌస్లో జరిగిన విశేషాలు. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే నిఖిల్ తన క్లాన్ కోసం ఆడతాడా లేకపోతే వైల్డ్ కార్డులో ఎవరైతే వస్తారనుకుంటారో వాళ్ళు రానికుండా చేయటం కోసం ఆడతాడా అనేది ఒక క్లారిటీ అయితే రాలేదు. అతను కాసేపు అట్లా ఉంటాడు ఇట్లా ఉంటాడు, అదే మనకి ఇక్కడ కరెక్ట్గా అనిపించలేదు. డబుల్ గేమ్ ఆడుతున్నట్టు ఉంది. ఏదైనా ఉంటే చెప్తే వాళ్ళకి సంబంధించిన క్లాన్ గురించి ఆడుకుంటారు కదా, అట్లా కాకుండా నువ్వు అందరం కలిసి ఆడదామని చెప్పి అంటావు. ఓ పక్కేమో నీ క్లాన్ గురించి ఆలోచిస్తూ నీ క్లాన్ కోసం ఆడతావు. అదైతే కరెక్ట్ అని నాకైతే అనిపించలేదు. మణికంఠ చేసిన మిస్టేక్ అయితే ఇదే. నాగార్జున గారు మణికంఠ మీద సీరియస్ అవ్వటం మటుకు పక్క కన్ఫామ్ అనమాట, నేనైతే అనుకుంటున్నాను. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.